నమస్తే. మనం హిమాయత్ సాగర్ పరిసర ప్రాంతాల్లో పరివాహక ఏరియాలో ఉన్నాం. ఎవరెవరు లీడర్ల ఫామ్ హౌస్లు ఉన్నాయో తేల్చే పనిలో ఉన్నాం. ఈ క్రమంలో మనం కేటీఆర్ ఫామ్ హౌస్ నుంచి నేరుగా ఇక్కడే కనిపిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చి అది మనం రిపోర్ట్ చేయడం జరిగింది. నేను ఇన్నయ్య గారు వచ్చాము. దాని తర్వాత ఇక్కడికి అధికారులు కూడా వచ్చారట. నిన్న వచ్చి కొలతలు తీసుకొని కూడా పోయిరని అంటున్నారు. ఒక 100 ఫీట్ వరకు ఉన్న మట్టినంతా తొలగించమని ఇక్కడ పక్కనే ఉన్న ఆ యజమానిని ఆదేశించారట. అంటే ఈ మధ్యలో ఉన్నది ఇక్కడ ఉన్న భూమి సంధ్యా కన్వెన్షన్ సంబంధించిన సంధ్యా కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళది. దానికి ఆనుకొని ఉన్న భూమి ఇందులో ఒక బిల్డింగ్ కనిపిస్తున్నది మీకు. ఇది హిమాయత్ సాగర్ చెరువుకు ఆనుకొనే ఉంది. ఈ హై టెన్షన్ దానికి జస్ట్ క్రాస్ అవ్వగానే అది హిమాయత్ సాగర్ చెరువే, రిజర్వాయరే. సో హిమాయత్ సాగర్ రిజర్వాయర్కి కొంచెం ఈ గట్టు దీనిపైన ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తున్నది, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఎవరిది ఇది అన్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి పేరు చెప్తున్నారు. ఇది సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌసే. ఆయన కుమారుడు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇది వాళ్ళే కన్స్ట్రక్షన్ చేయిస్తున్నారు అని ఇక్కడున్న స్థానికులు చెప్తున్నారు. సో దాదాపు ఇది ఎంతో కొంత విస్తీర్ణం కలిగి ప్రహరీ గోడ కూడా చుట్టూ నిర్మించడం జరిగింది. ఇది మెయిన్ రోడ్ అనమాట. అవతల వైపు మెయిన్ రోడ్ ఉంది, అది మెయిన్ గేట్. సో అది మెయిన్ గేట్, ఇది ఫామ్ హౌస్. సో అందరికీ ఉన్నాయి, మనకు కూడా లేకపోతే ఎట్లా అనుకున్నారో, లేకపోతే మరి ఇది ఒకటో ఫామ్ హౌస్ రెండో ఫామ్ హౌస్ మనకు తెలియదు. కానీ ఇదైతే సబితా ఇంద్రారెడ్డి గారే చెప్తున్నారు. సరే ఇక్కడ ఉన్న కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే అది ఆమె పేరు మీద లేదట, వాళ్ళది కాదు అని కూడా చెప్తున్నారని కొంతమంది అంటున్నారు. సరే ఇప్పుడు ఎవరి పేరు లేకున్నా ఎవరిది ఉన్నా లేకపోయినా మరి మీరు ఎందుకు వస్తున్నారు ఇందులోకి? మీరు వస్తున్నారంటేనే మీదని అర్థమవుతున్నది కదా. మామూలు వాళ్ళకి ఇంత పెద్ద విలాసవంతమైనది కట్టుకోవాల్సిన అవసరం ఏముంది? సో ఇది ఈ మంచి నిర్మాణం చాలా పెద్ద ఎత్తున దాదాపు ఒక 500-600 గజాల్లో ఇది ఈ ఇంటి నిర్మాణం, ఈ ఫామ్ హౌస్ నిర్మాణం జరుగుతున్నది. మనం చాలా ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇది నర్సరీ నుంచి చెట్లు కూడా తెప్పించినట్టున్నారు. కన్స్ట్రక్షన్ అయితే నడుస్తున్నది. మరి ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు కూడా రెస్పాండ్ కావాలి. మరి ఇది మీ ఫామ్ హౌస్ అయినా లేదా మీరు ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో కట్టుకున్నారా, లేదు మీరు మీ భూమిలోనే కొనుక్కున్న భూమిలోనే కట్టుకున్నారా అన్నది. పోతున్నాం. సో ఇట్లా ఈ కన్స్ట్రక్షన్ కనబడతా ఉన్నది. ఇప్పుడు ఇది చెరువేగో, ఇదంతా ఇది రిజర్వాయరే అని క్లియర్గా కనిపిస్తుంది మీకు. ఇక్కడ హెచ్ఎండబ్ల్యూ హైదరాబాద్ వాటర్ వర్క్స్ వాళ్ళు పెట్టిన ఇక్కడ మీకు ఇక్కడ ఈ పిల్లర్ కూడా ఈ దిమ్మెను కూడా చూపించవచ్చు మనం. టోటల్ ఇందులోనే ఉంది. ఆమె కట్టిన ప్రహరీ కూడా ఇది ఎటు తిప్పుతుందిగా. ఇప్పుడు ఆమె తిప్పే ప్రహరీ కూడా ఎటు ఇందులోకే ఉంది కదా. మరి ఇప్పుడు ఈ పోల్కి దిమ్మె లోపల ఎఫ్టీఎల్ ఉన్నట్ట, బయట ఉన్నట్ట? సో ఇదంతా కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏరియానే. ఈ మీద కాదు ఇంకా చాలా ఫామ్ హౌస్లు ఉన్నాయి. దీనికి చక్కగా అటువైపున చూస్తే హరీష్ ఫామ్ హౌస్, కేవీపీ ఫామ్ హౌస్, ఇంకా చాలామంది ఫామ్ హౌస్లు కనిపిస్తూ ఉన్నాయి. సో సబితా ఇంద్రారెడ్డి గారు మీరు రెస్పాండ్ అవ్వాలి, మీరు చెప్పాలి. ఒకవేళ మీరు ఇది ఎఫ్టీఎల్లో ఉంటే ఎస్ మేము బఫర్ జోన్లో ఉంటే మేము కూల్చడానికి మేమే అనుమతిస్తున్నామన్నా మీరు ప్రెస్ మీట్లోనో లేకపోతే బయటకు వచ్చి మీడియా ముందు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్క లీడర్కి ఫామ్ హౌస్లు ఉన్నాయి ఇక్కడ. దాదాపుగా మెజారిటీ లీడర్లకి, మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరికీ ఫామ్ హౌస్లు ఉన్నాయి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీలతో సంబంధం లేకుండా ఫామ్ హౌస్లు కట్టుకొని వాళ్ళ విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. పేద ప్రజలకి దాదాపు తెలంగాణలో 22 లక్షల మంది నిరుపేదలు ఇండ్లు లేక ఇండ్లకు అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళేమో పెద్ద పెద్ద భవంతులు కట్టుకొని నిబంధనలు ఉల్లంఘించి మళ్ళీ వాళ్ళేదో వాళ్ళ సొంత భూమిలో కట్టుకున్నారంటే అది వేరే విషయం. వీళ్ళు 111 జీవోని ఉల్లంఘించి చెరువుల ఏరియాల్లో కట్టుకొని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కట్టుకొని వాటర్ బాడీస్ని ఖరాబ్ చేస్తూ వీళ్ళు నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. పూర్తిగా హైడ్రా వీటన్నింటి మీద దృష్టి పెట్టాల్సిందే. ఇవి కూడా హైడ్రా పరిధిలోకి తీసుకురావాల్సిందే, వీటిని కూల్ చేయాల్సిందే. మీరు హైదరాబాద్లో పని కంటే ముందు వీటి మీద ఫోకస్ చేయండి. ఈ లీడర్లు అందరి ఫామ్ హౌస్లు కూలితే మీ మీద నమ్మకం ఇంకా పెరుగుతుంది. ఇది సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్, అది పొంగులేటి ఫామ్ హౌస్, వాడు హరీష్ రావు ఫామ్ హౌస్, ఆ పక్కనే కేవీపీ ఫామ్ హౌస్. అంటే మీరు పొద్దుగాలంతా ప్రెస్ మీట్లల్లో యుద్ధాలు చేసుకున్నట్టు కనిపిస్తారు. సాయంత్రం కాగానే వీకెండ్స్ కాగానే ఇట్లా ఫామ్ హౌస్లకు వచ్చేస్తారనమాట. అందరు ఎవరు చూస్తారు? జనం ఎవరు లేరు కదా. సో తక్షణం ఇలాంటి నిర్మాణాలన్నింటినీ కూల్ చేయాల్సిన అవసరం ఉన్నది. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.